ఐడియాస్ క్యాటిల్ సస్వీట్ ఛానల్లో వీడియో పెడతాను కన్నా ముందు సూపర్ స్వీట్ ఛానల్లో వీడియో పెట్టాలి, అందుకే అప్లోడ్ చేస్తూ ఉన్నా. వెనకాల అటాచ్ చేస్తుంది కదా, అందులో సాక్షి ఛానల్లో ప్లే అయిన వీడియో, ఓకే, అండ్ వేరే ఛానల్స్లో ప్లే అయిన వీడియో, సోషల్ మీడియాలో ప్లే అవుతున్న వీడియో అన్నీ పెడుతున్నా. క్లియర్గా మీరు చెప్పండి. రే ఆంబోతు, ఈ ఆంబోత్ అన్నది ఎవరికి అప్లై అవుతుందో మీరే చెప్పండి. నేనైతే ఎవరైతే అక్కడ జరిగింది ప్రమాదం అని అంటున్నారో, దీనికి జగన్ ఎలా బాధ్యం చేస్తారని అంటున్నారో వారిని నేను అరే అంబోతు, అది ప్రమాదం కాదురా, హిట్ అండ్ రన్, గుద్ది మనిషిని పట్టించుకోండి వెళ్ళిపోడు. ప్రమాదం అంటే ఏంటి? నేను డ్రైవ్ చేస్తున్నా, నా వెహికల్ కింద ఎవరో పడ్డారు, లేదా నేను వెళ్ళి ఉన్న గుద్దా, దెన్ ఇమీడియట్గా కారో బండో పక్కన ఆపి ఇమీడియట్గా 108కి ఫోన్ చేయడమో, లేదా నా కారులోనే లేదా నా బండి మీద వాళ్ళని తీసుకుని ఆసుపత్రికి వెళ్తే, లేదా 108లో జాయిన్ చేస్తే దీనిని ప్రమాదం అంటారు. హిట్ అండ్ రన్ అంటే ఏంటి? వన్స్ నువ్వు గుద్ది కూడా వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతే, వారి చావుకు నువ్వు కారణమైతే దీన్ని హిట్ అండ్ రన్ అంటారు. ఇక్కడ జగన్ చేసింది హిట్ అండ్ రన్. కారు డ్రైవర్ గుద్దాడు, పక్కన వీళ్ళు ఉన్నారు, ఏం కాదు మనం వెళ్ళిపోదాం పాదని చెప్పేసి అన్నారు. అందుకు జగన్ని ఏటుగా పెట్టారు. ఆ కారులోని మిగతాలైన బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు క్లియర్గా అరే మనుషులు చెప్తున్నారు అక్కడ కారు కింద ఎవరో పడ్డారని, ఒకసారి చూద్దాం ఏమైంది ఏంటో అని వాళ్ళు చెప్పలే. అందుకే A2 జగన్ అయితే, A1 డ్రైవర్ రమణారెడ్డి అయితే, A3గా వచ్చేసి సుబ్బారెడ్డి, A4కి వచ్చేసి పేర్నాని, A5కి వచ్చేసి విడదల రజని, కారులో ఉన్న వాళ్ళంతా కూడా. ఇప్పటికి మెయిన్ ఇంటెన్షన్ అది. మీకు అర్థమవుతుందా? ఇది క్లియర్గా ఒక మనిషిని చంపటాన్ని జగన్ రెడ్డి ప్రోత్సహించడం, ఒక మనిషి చావుకి జగన్ కారణం అవటం. సో అందుకే ఈ భారతీయ న్యాయ సమితిలో నుండి సెక్షన్ 105 అండ్ 49 సెక్షన్స్ ఇక్కడ అప్లై చేశారు. జగన్కి యావజ్జీవ కారాగార శిక్ష పడకపోయినా మినిమంలో మినిమం 5 సంవత్సరాల పైన జైలు శిక్ష పడింది. ప్రాపర్ వేలో ప్రభుత్వం కనుక ఎవిడెన్స్లు కనుక అన్ని కనుక జడ్జి ముందు పెడితే. సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.